చల్లని ప్రదేశంలో చిన్న గది ఉన్నా సులువుగా పుట్టగొడుగులను పెంచుకోవచ్చు. గదిలో 25 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత, 85 నుంచి 90% గాలిలో తేమ ఉండే విధంగా చూసుకుంటే సరిపోతుందని భాగ్యలక్ష్మి తెలిపారు. ప్రతిరోజు గదిలో తగినంత తేమ, ఉష్ణోగ్రత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. మార్చి నుండి అక్టోబర్ వరకు గల వాతావరణం పెంపకానికి చక్కగా అనుకూలిస్తుంది. వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా తగు జాగ్రత్తలు పాటిస్తే ఏడాది పొడవునా పుట్టగొడుగులను పెంచుకోవచ్చు. ఒక పూరి పాక్ కానీ, వాడని షెడ్ కానీ, లేకుంటే ఒక చిన్న రూమ్ కానీ, పెద్ద పెద్ద ఖరీదుతో ఉండే భవనాలు ఏమి అవసరం లేదు. మనకి ముఖ్యంగా ఉండవలసింది ఏంటి అని అంటే గదిలో తేమ, అలానే ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం. అయితే గదిలో తేమ ఎంత ఉండాలంటే ఇంచుమించు 80 నుంచి 85% వరకు మనకి గాలిలో తేమ ఉండేటట్టు చూసుకోవాలి. పుట్టగొడుగుల పెంపకంలో ఇది ఒక మంచి కీలకమైన విషయం. ఎందుకు అని అంటే పుట్టగొడుగుల్లో ఇంచుమించు 80% నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరుని యాజమాన్యం మెయింటైన్ చేయటం చాలా ముఖ్యం అన్నమాట పుట్టగొడుగుల పెంపకంలో. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, చల్లటి ప్రదేశం, ఎక్కువగా తేమగా ఉండే రూము ఎంపిక ఉండేటట్టు చూసుకోవాలి. ఈ ఇలా చూడటానికి ముందుగా మనం ఏం చేస్తామనంటే తేమను రెగ్యులేట్ చేసుకోవాలి, అలానే ఉష్ణోగ్రతను రెగ్యులేట్ చేసుకోవాలి. కాబట్టి గదిలో ముందుగా మనం గోనె సంచులు తీసుకొని ఒక చిన్న రూమ్ కానీ, పాక్ కానీ, లేకుంటే ఒక షెడ్లో ముందు దాన్ని చల్లగా తయారు చేసుకోవాలి. చల్లగా చేయాలంటే కింద ఒక ఇసుక పొర కానీ వేసుకొని ఆ ఇసుకను బాగా తడిపినట్టయితే రూము చల్లగా మనకి ఇంచుమించు 25 నుంచి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. ఇది పుట్టగొడుగు పెంపకానికి చాలా అనుకూలమైంది. అలానే అనుకున్నట్టు గోనె సంచుల్ని తడి చేసుకోవాలి. ఈ గోనె సంచులు అంటే జూట్ గోనెల తాలూకా సంచుల్ని మనం కిటికీలకి, అలానే గోడ చుట్టూ ఉంచడం వల్ల నీరుని గోనెల మీద చిలకరించినట్లయితే ఆ రూమ్ అంతా చల్లగా ఉండటమే కాకుండా ఉష్ణోగ్రతను నియంత్రిస్తాం, అలానే తేమను కూడా నియంత్రిస్తాం. అంటే ఇప్పుడు మనం గడ్డి ఎంపిక జరిగింది, అలానే మనం బ్యాగింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాము. రూమును కూడా మనం రెడీ చేసుకున్నట్టయితే ఇంచుమించు మనం అలా బ్యాగుల్ని ఒక అరల్లాగా చేసుకొని అరల్లో పెట్టుకోవచ్చు, లేకుంటే ఉట్టిల్లా చేసుకొని మనం వేలాడ తీసుకోవచ్చు. ఏది తక్కువ ధరతో అవుతుందో అది ఆ మార్గాన్ని ఎంచుకొని పుట్టగొడుగుల్ని మనం గదిలో, లేకుంటే షెడ్లోన, పాకల్లోన, నిరుపయోగంగా పడి ఉన్న ప్రదేశాల్లో కూడా మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు.